హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉంది. అతన్ని టార్గెట్ చేస్తున్నట్టు మనకి చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. గతంలోనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేటట్టు, కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేటట్టు పవన్ కళ్యాణ్కి థ్రెట్టింగ్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా అతన్ని చంపడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్లు కొంత సమాచారం అయితే గతంలోనే వెల్లడైంది. అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ టాపిక్ చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ ఎలా వెళ్తున్నాడంటే రాజకీయాల్లో తనకంటూ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలవడానికి, రాజకీయంలో కీలకంగా రావడానికి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గతంలో జరిగిన తప్పిదాలే కానీ, గతంలో జరుగుతున్న ఏవైతే ఇప్పుడు కూడా స్టిల్ జరుగుతున్న మాఫియాలే కానీ, అవినీతి కానీ, అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా పట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే కాకినాడ పోర్టులో ఏదైతే రేషన్ బియ్యం పట్టుకున్నాడో అందులో చాలా మంది అనుకునేది ఏంటంటే కేవలం ఇదంతా కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది అనుకుంటారు. కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాటా మహా ఉంటే ఒక 30 నుంచి 50% మాత్రం ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఇంకా కీలకమైన నేతలు, రాష్ట్రంలో రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తులు, లేదనంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో టీడీపీ, బీజేపీ, జనసేనకి సంబంధించిన కొంతమంది కీలక వ్యక్తులు, వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ మాఫియాలో ఇన్క్లూడ్ అయ్యి ఉన్నారు. ఏదైతే ఈ కాకినాడ పోర్టులో జరిగే రైస్ అక్రమ బిజినెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. అయితే ఈ కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ ఏదైతే రేషన్ బియ్యం పట్టుకున్నాడో అవి ఒక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డివే కాకుండా చాలా మంది వ్యక్తులతో కలుపుకొని ఉన్నాయి. అందులో మెయిన్ గా చూసుకుంటే టీడీపీ, బీజేపీకి సంబంధించిన కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఇందులో ఇన్క్లూడ్ అయి ఉన్నారు. మెయిన్ గా వీళ్ళకి సెంట్రల్ లెవెల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కేంద్ర మంత్రులతో కూడా వీళ్ళకి టచ్ లో ఉన్నారు, ఈవెన్ మోడీ, అమిత్ షా గారితో కూడా వీళ్ళు కాంటాక్ట్ అవ్వగలరు అనేటట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇలాంటి పెద్ద పెద్ద నాయకుల్ని పవన్ కళ్యాణ్ అనేవాడు చాలా నేరుగా ఎదుర్కోవడం జరుగుతుంది. ఇంకా ఇవే కాకుండా మెయిన్ గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించే కానీ కొన్ని ఏవైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా బట్టబయలు చేయడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఇలాంటివన్నీ కూడా బయటకు తీస్తే పవన్ కళ్యాణ్కి వీళ్ళందరి వల్ల కూడా ఖచ్చితంగా ప్రాణహాని ఉండే అవకాశం ఎక్కువ శాతం ఉంది. ఎందుకనంటే ఈ కాకినాడ పోర్టులో ఏదైతే పవన్ కళ్యాణ్ వేలు పెట్టాడో ఇది కాకినాడ పోర్టు అని మనం అనకూడదు, ఒక పెద్ద చీమల పొట్ట లాంటిది అనుకోవాలి. ఎందుకంటే కొన్ని వందల మంది ఉన్నారు అందులో, పెద్ద పెద్ద మంది. ఇలా పవన్ కళ్యాణ్ అనేవాడు పోర్టులు తనిఖీలు చేసి ఆ షిప్పుల్లో ఉన్నవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అనుకో, ఖచ్చితంగా 1-2 సార్లు చూస్తారు, తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఏంటి పవన్ కళ్యాణ్ అంతటి గొప్ప వ్యక్తిని, అంతటి ఫ్యాన్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ చంపేస్తారా? అంత అభిమానం, అంత క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇలా చంపడానికి అవకాశం ఉందా అని చెప్పి మీరు అడగొచ్చు. కానీ ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గతంలో అంటే అప్పుడు మనం ఇంకా పుట్టలేదు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడే, ఆవిడ మంచి ప్రోటోకాల్లో, ఆవిడ మంచి పదవులు ఉండేటప్పుడే, ఆవిడికి టైట్ సెక్యూరిటీ ఉన్న సమయంలోనే ఆవిడని నేరుగా చంపేయడం జరిగింది. చూసుకోండి, అంటే ఆవిడ ఒక ప్రధానమంత్రిగా ఉండేటప్పుడే ఆవిడని చంపేశారు. ఆవిడకుండే ప్రోటోకాల్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు. ఇప్పుడు ప్రధానమంత్రికి ఎలాంటి ప్రోటోకాల్ ఉందో మీకు తెలుసు. అలాంటిది అప్పట్లో ప్రధానమంత్రి కింద ఉన్న ఇందిరాగాంధీని నేరుగా చంపేయడం జరిగింది, అది కూడా ఒక పబ్లిక్ ప్లేస్లో. మరి ఇందిరాగాంధీ గారినే చంపేసినప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ చంపడం పెద్ద లెక్క ఏం కాదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళే రాజకీయం ఎలా ఉందనంటే ప్రతి ఒక్కరిని కూడా ముక్కుసూటిగా కెలుక్కుంటూ పోతున్నాడు. అంటే ఈయన నీతి నిజాయితీ ఏదైతే ఉందో అదంతా కూడా కెలుక్కుంటూ పోతున్నాడు. దానివల్ల ఏంటంటే చాలా వరకు కూడా పైకి మంచిగా మాట్లాడినా కానీ ఈ వెనకాల మాత్రం ఖచ్చితంగా ఆయన గొయ్యలు తవ్వుతారు. ఆయన గొయ్యలు తవ్వి ఆయన చంపడానికో లేకపోతే ఆయన ఏదో చేయడానికో ప్రయత్నం చేస్తారు. అది ఖచ్చితంగా వాస్తవం. ఆల్రెడీ స్టేట్ లెవెల్లోనే పవన్ కళ్యాణ్ ఇలాంటి ఇష్యూస్ అన్ని కెలకడం వల్ల చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్కి పైకి చెప్పరు కానీ, ఆయన ఎదురుగా మాట్లాడరు కానీ, అంత ధైర్యం ఎవరు చేయరు. కానీ వెనకాల మాత్రం ఈయన కోసం కొంతమంది పన్నాగాలు పన్నే అవకాశం ఉంది. అది ఇటు వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళ, లేకపోతే బయట ఇంటర్నేషనల్ వ్యక్తుల, లేదంటే దేశంలో ఉన్న టెర్రరిస్టులు అలాంటి వాళ్ళతోనా, మావోయిస్టులతోనా అనేది మనం అయితే చెప్పలేం. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇదే ద్వారంలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆయనకి ప్రాణహాని ఉంది. కానీ ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సెక్యూరిటీ అనేది అస్సలు ఎందుకు పనికిరాని సెక్యూరిటీ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఆయనకి ఇచ్చిన సెక్యూరిటీ పెద్ద సెక్యూరిటీ కాదు. ఆ లెవెల్ మనిషికి కనీసం Z+ సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మోడీ గారికి ఏదైతే సెక్యూరిటీ ఉందో అలాంటి సెక్యూరిటీ కల్పిస్తే కానీ పవన్ కళ్యాణ్ని కాపాడడం అనేది కష్టం. ఎందుకనంటే ఈరోజు రెండు వైపులా కూడా ఇటు మెయిన్ గా పవన్ కళ్యాణ్కి థ్రెట్ అనేది ఉంది. అది ఎందుకు ఏంటి అని అంటే మెయిన్ గా చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వ సారి ప్రధానమంత్రి అవ్వడానికి కూడా మెయిన్ గా పవన్ కళ్యాణ్ కారణం. ఇక్కడ చూసుకుంటే అర్థమైందండి. అంటే ఇక్కడ ప్రధానమంత్రి 3వ సారి ప్రధానమంత్రి అవ్వడానికి కూడా
పవన్ కళ్యాణ్ కారణం. అయితే ఇక్కడ మోడీకి ఎవరైతే యాంటీగా ఉంటారో, మోడీ అంటే పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విరోధి అవుతాడు. ఆ విరోధుల్లో మెయిన్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో మెయిన్ గా సెంట్రల్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమంది కీలక నేతలే కానీ, వాళ్ళకి టచ్ లో ఉండే టెర్రరిస్టులే కానీ, వాళ్ళకి టచ్ లో ఉండే తీవ్రవాదులే కానీ, వాళ్ళకి టచ్ లో ఉండే మాఫియా డాన్లే కానీ, లేదంటే ఇంటర్నేషనల్ క్రిమినల్సే కానీ, వీళ్ళతో ఎవరితోనైనా కానీ పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేయించే అవకాశం ఉంది. ఇంకా సరిపోలేదన్నట్టు ఇక్కడ స్టేట్ లెవెల్లో కూడా పవన్ కళ్యాణ్ వాడు వీడనే లేదు, ప్రతి ఒక్కడిని కూడా తప్పు చేసాడంటే వాడిని కిలికి పడేస్తున్నాడు. ఆ మూలంగా ఏంటంటే చాలా ముక్కుసూటిగా వెళ్ళడం వల్ల, చాలా నిజాయితీగా వెళ్ళడం వల్ల పవన్ కళ్యాణ్కే దెబ్బ. కానీ నువ్వు నీతి నిజాయితీగా వెళ్తే నీకు కాదు కదా, నీ కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఆఖరికి నాశనం అయిపోయేది నువ్వేననేటట్టు పెద్దలు ఒక సామెత చెప్తారు. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విషయంలో కనిపిస్తుంది. ఆల్రెడీ 10-15 ఏళ్ల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ప్రజలకు మంచి చేయాలనే నేపథ్యంలో ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది. మొన్న కూడా 2024 ఎలక్షన్స్ ముందు ఆయనకి ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఖర్చులు అన్నిటికి అని చెప్పి దాదాపుగా ఆయనకు ఉన్న ఆస్తులు, ఇల్లు అన్ని కూడా అమ్మేసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంత నిజాయితీ పనికిరాదు. అదే సూటిగా పోతే మాత్రం ఖచ్చితంగా ఆయనకి ఎంత ప్రజాదరణ అయితే ఉందో ఆ ప్రజాదరణ కంటే ఆయన్ని చంపడానికో ఆయన ఏదో చేయడానికైతే కొంతమంది విరోధులు అయితే చాలా పెద్ద ఎత్తున అవకాశం అయితే ఉంది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్క అభిమాని మీద ఉంది.